హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. 10వ తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ఏ విధంగా చదవాలి, పరీక్షల్లో ఎలా విజయం సాధించాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. పరీక్షల్లో విజయం సాధించాలంటే ఎంత చదివినా ఏదో వెలితి, తెలియని ఆందోళన, నేర్చుకున్న ప్రశ్నలు పరీక్షల్లో అడుగుతారో లేదో అనే సందేహం, ఒకవేళ అవే వచ్చినప్పటికీ రాయగలనో లేనో అనే అనుమానం, ఇలా పరీక్షలంటే ఎన్నో భయాలు ఉంటాయి. అయితే వీటన్నిటిని సమర్థవంతంగా అధిగమిస్తేనే విజయం మీ సొంతమవుతుంది. పరీక్షల్లో విజయానికి తెలివితేటలు ఒకటే సరిపోవు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉన్నవారే నేర్చుకున్నవి చక్కగా రాయగలరు. అదే ఆందోళన ఎక్కువైతే వచ్చినవి సరిగ్గా రాయలేక ఇబ్బంది పడతారు. అందువల్ల బాగా చదవడం ఎంత ముఖ్యమో మానసిక సన్నద్ధత అంతకంటే ఎక్కువ ప్రాధాన్యమైంది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ముఖ్యమైనవన్నీ నేర్చుకోవడానికి, పునశ్చరణకు అంటే రివిజన్కు అవకాశం దక్కుతుంది. ఖచ్చితమైన ప్రణాళిక. పరీక్షలకు ముందు ప్రతి నిమిషము విలువైందే. ముందుగా సబ్జెక్టుల వారీగా ఎంత సిలబస్ ఉంది, ఇంకా ఏం చదవాలి, వీటిని ఒక పేపర్ మీద రాసుకోవాలి. టైం టేబుల్. పరీక్షలకు అందుబాటులో ఉన్న రోజులను సబ్జెక్టుల వారీగా విభజించండి. కష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం, సులువైన వాటికి తక్కువ సమయం కేటాయించాలి. ప్రాధాన్యం. పాత ప్రశ్న పత్రాలు గమనించండి. వాటిలో ఎక్కువ సార్లు అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్నలను మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. ఆ తర్వాతే మిగతా వాటి గురించి ఆలోచించండి. ఇక పరీక్షలకు ఇలా చదవండి. గంటల తరబడి పుస్తకం ముందు కూర్చోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. మెదడు చురుగ్గా పని చేయాలంటే మధ్యలో విరామం కావాలి. 25 నిమిషాల పాటు ఏకాగ్రతతో చదివి ఆ తర్వాత ఒక 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఈ వ్యవధిలో నీళ్లు తాగడం లేదా కొంచెం నడవడం వల్ల మెదడు ఉత్తేజితమవుతుంది. ఈ పద్ధతిని 4 సెషన్లుగా పూర్తి చేయండి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు సుదీర్ఘ విరామం తీసుకోండి. లేదా 1 గంట పాటు చదివి పావు గంట విరామం తీసుకోవడం, 90 నిమిషాలు చదివి అరగంట విరామం తీసుకోవడం, ఇలా మీకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకోండి. చదివేటప్పుడు ముఖ్యాంశాలను పుస్తకంలో రాసుకోండి. ఇలా చేస్తే పరీక్షల ముందు రివిజన్ సులభమవుతుంది. చదివేవి గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యం. ప్రతిరోజు పడుకునే ముందు ఆ రోజు చదివిన అంశాలను పునరుశ్చరణ చేయడం కూడా అంతే ముఖ్యం. వారానికి ఒకసారి చదివినవన్నీ రివిజన్ చేయండి. దీంతో నేర్చుకున్నవి ఎక్కువ కాలం గుర్తుంటాయి. పరీక్షల్లో మర్చిపోయే ఇబ్బంది కూడా ఉండదు. వీటిని పాటించండి. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ లాంటి వాటికి పరీక్షలు పూర్తయ్యే వరకు దూరంగా ఉండండి. చదివేటప్పుడు ఫోన్ పక్క గదిలో ఉంచడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం చాలా మంచిది. పరీక్షల్లో విజయానికి సరైన నిద్ర ముఖ్యమే. రోజు కనీసం 6 నుంచి 7 గంటల నిద్ర తప్పనిసరి. ఇలా చేస్తే మీరు నేర్చుకున్నవి మెదడు గుర్తుంచుకోవడానికి వీలవుతుంది. తేలికగా జీర్ణమయ్యే పౌష్టికాహారం తీసుకోవాలి. ఒత్తిడిగా అనిపిస్తే యోగా, ధ్యానం, నడక, వ్యాయామం, సంగీతం వినడం, ఇలా మీకు నచ్చిన పనిలో ప్రతిరోజు అరగంట లీనం కావాలి. ఆచరణకు వీలయ్యే ప్రణాళిక రూపొందించుకొని ఆసక్తి, పట్టుదల, క్రమశిక్షణతో దాన్ని అమలు చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫలితంగా ఒత్తిడి మీ నుంచి దూరమై విజయం సొంతమవుతుంది. కాబట్టి ఇక పేర్కొన్నటువంటి అంశాలన్నింటినీ మీరు పాటించినట్టయితే మరి రాబోయే పరీక్షల్లో మీరు విజయం సాధించడం సులభమవుతుంది. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.